బ్రేకింగ్ న్యూస్ కోల్కతాలో మెడికో అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో భారత్ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ తప్ప మిగిలిన వైద్య సేవలు 24 గంటల పాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ వేలాది మంది రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి స్వభావం వల్ల వైద్యులు మరీ ముఖ్యంగా మహిళా డాక్టర్లు దాడికి గురయ్యే అవకాశాలు ఎక్కువని ఐఎంఏ తెలిపింది. ఈ కారణంగా హాస్పిటల్స్ వాటి పరిసరాల్లో వైద్యులకు అధికారులు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు కోల్కతాలోని ఆర్టీ కార్ ఆసుపత్రిపై దుండగుల దాడిని ఐఎంఎం ఖండించింది. మరోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్గంజ్లోని ప్రధాన ఆసుపత్రులకు చెందిన కొందరు వైద్యులు నిర్మాణ్ భవన్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా ఐదో రోజుకు చేరింది. కోల్కతాలో మెడికో అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త ఆందోళనకు ఐఎంఏ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం వరకు కూడా ఓపీ సేవలు నిలిపివేస్తున్నారు. ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే చూడడానికి డాక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి రానా? సో ఉస్మానియా హాస్పిటల్ మొత్తం ఓపీ సేవలతో కూడా బంద్ చేశారు. నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ కూడా వాళ్ళు నినాదంతో కూడా వాళ్ళు ముందుకెళ్తున్న నేపథ్యం పడుతూ మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం చాలా మంది డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. జూనియర్ డాక్టర్స్ కానీ సీనియర్ డాక్టర్స్ కానీ ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్న నేపథ్యం ఏర్పడుతుంది. వాళ్ళందరూ వీ వాంట్ జస్టిస్ ఫర్ టీసీజీఐఎంఏ అంటే కోల్కతాలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వాళ్ళతో కూడా ఈ యొక్క బోర్డ్స్ పెట్టుకుని చేస్తున్న పరిస్థితి కాబట్టి దాంతోపాటు జస్టిస్ ఫర్ వన్ సేఫ్టీ ఫర్ ఆల్ అంటూ కూడా ఒక ప్లకార్డ్ పెట్టుకుని డాక్టర్లు నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం పడుతుంది. దాంతోపాటు మనం విజువల్లో చూస్తున్నాం లాట్ ఆఫ్ చాలా వరకు కూడా ఉమెన్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు వచ్చారు, ఇవాళ నిరసన చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ కూడా ఎవరికి ఇబ్బందికరంగా కాకుండా కూడా మేము ఉస్మానియా హాస్పిటల్లో ప్రతిరోజు కూడా మేము వైద్య సేవలు అందిస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మాకు తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో ఒకసారి డాక్టర్స్తో కూడా మాట్లాడదాం. మేడం, ఏంటి ఎట్లా చూస్తారు కోల్కతాలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటనని? మొత్తం ఎంటైర్ ఇండియా కూడా దీన్ని ఖండిస్తుంది. ఎట్లా చూస్తారు మొత్తం? ఇవాళ మేమందరం ఇక్కడ ఎందుకు గుమిగూడామంటే మీ అందరికీ ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది. కలకత్తాలో మా తోటి యువ వైద్యురాల మీద జరిగిన దాడి, అది కూడా అత్యంత పాశవికంగా, అమానవీయంగా, రాక్షసంగా ఆ పిల్లని పువ్వు లాంటి పిల్లను ఎట్లా నలిపి చంపేశారో దానికి అందరం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయాము. మా దుఃఖాన్ని వెలుబుచ్చడానికి మాకు అసలు మాటలే లేవు. ఒక మనిషిని, అందులో ఒక అమ్మాయిని ఇంత ఈ విధంగా హింసించి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది? అందరికీ సేవ చేయడం తప్ప మరేమీ తెలియని ఆ అమ్మాయికి 24 గంటలు ప్రతి ఒక్కరి ప్రాణాల కోసం, వాళ్ళ కోసం తప్పించి సేవ చేసి తన విద్యుక్త ధర్మం చేసే అమ్మాయి కాసేపు నిద్రపోవడమే ఆ అమ్మాయి చేసిన తప్ప ఆ దాంట్లో ఎంతమంది మృగాల్లాగా, రాక్షసులాగా ఆ పిల్లని చంపారో, ఎంత హింసకు గురి చేశారో ఇవి తలుచుకుంటేనే అందరి గుండెలు ద్రవించిపోతున్నాయి. దుఃఖంతో మేమంతా మాట్లాడలేకపోతున్నాం. ఇంత దిగ్భ్రాంతి, దేశమంతా దీని గురించి ఏడుస్తుంది. దుఃఖము, ఆవేదన, వ్యధ వెలుబుచ్చుతుంది. దీనికి కారకులైన నిందితులందరినీ న్యాయం చేసేలాగా, ఆ పిల్ల ఆత్మశాంతి, మా అందరికీ దుఃఖము తీరేలాగా, మా ఆవేదన తీర్చేలాగా ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరికి ఇంత సేవ చేసే మాకు సత్వర న్యాయం చేయాలని మేమంతా కోరుతూ ఇక్కడ గుమిగూడాము. మేడం, మీరు ఒక సీనియర్ డాక్టర్గా మీరు ఎన్నో స్టేజెస్ దాటుకొని వచ్చారు. ఈ మధ్య సంఘటనలు చూసాం, హాస్పిటల్స్లో కానీ దురుసుగా మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మీరు ఎట్లా చూస్తారు మేడం మొత్తం?
చాలా కోల్కతాలో జరిగిన సంఘటన చాలా పాశవికమైన సంఘటన, చాలా ఘాతుకమైన చర్య. సభ్య సమాజం ఎవరైతే నాగరికులం అని అనుకుంటున్నామో అందరూ తలదించుకోవాల్సిన చర్య. ఇది ఒక వేకప్ కాల్గా తీసుకొని అందరము కూడా మన పిల్లల్ని పెంచడంలో కానీ, మన పిల్లల్ని సభ్య సమాజంలో నాగరికులుగా తయారు చేయడంలో కానీ అందరినీ అంటే ముందు నుంచి కూడా ఒక క్రమశిక్షణ నేర్పించి ఒక ప్రొటెక్షన్ అంటే మనల్ని మనము రక్షించుకుంటూ ఎదుటి వాళ్ళని రక్షించే స్థాయికి మన సమాజాన్ని ఎదగదీయాలి. దాంట్లో అండ్ వీఆర్ ప్రౌడ్ అంటే మనం ఇండియన్స్కి ముందు నుంచి ఒక సనాతన ధర్మం ఉంది, సనాతన కల్చర్ ఉంది. సో దాంట్లో మనల్ని ఒకళ్ళకి హెల్ప్ చేయడమే భాగంగా ఉన్న దాంట్లో ఇది చాలా ఘాతుకమైన చర్య, అందరూ ఖండించాల్సిన చర్య, హేయమైన చర్య, రాక్షసమైన చర్య. సో మామూలు రాక్షసులు కూడా తలపెట్టని చర్య, అంత ఘాతుకమైన చర్య. ఒక అమ్మాయిని అంటే ఏమి లేకుండా అంటే ప్రొటెక్షన్ లేకుండా ఒక అదే చెప్పాను కదా ఇంతకుముందు కూడా, అంటే దేవాలయాల్లాగా ఉండాలి. ముఖ్యంగా వర్క్ ప్లేసెస్, నాట్ ఓన్లీ హాస్పిటల్, ఎనీ వర్క్ ప్లేస్ షుడ్ ప్రొటెక్ట్. అంటే ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్ ఇవ్వనప్పుడు ఇంకెవరికి ఇస్తామండి? దాంట్లో భాగంగా సో కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులు, గవర్నమెంటు, సభ్య సమాజం అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, దాంట్లో బాధ్యత వహించాలి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉమెన్కి. ఇది డాక్టర్గా జరిగింది కాబట్టి మేమందరము డాక్టర్లము నిరసన చేయడానికి ఇక్కడ ఉన్నాము. కానీ ఇట్లాంటిది ఎవరికీ జరగకూడదు, ఏ మహిళకి జరగకూడదు. సో దాంట్లో భాగంగా ఒక కఠినమైన న్యాయం తీసుకురావాలి, కఠినమైన లా తీసుకురావాలి, కఠినమైన చర్యలు. ఇంతకు ముందు కూడా చాలా విన్నాము, నిర్భయ అవన్నీ కూడా చాలా చూసాము, తర్వాత కూడా పెద్దగా మారినట్టుగా కనిపించదు. ఇదైతే చాలా హేయం. హాస్పిటల్లో పనిచేసే డ్యూటీ డాక్టర్ మీద ఇట్లాంటివి చేయటము. సో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, తప్పకుండా దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం. ఎందుకంటే మనం అందరం మనుషులం. సో తప్పకుండా దీన్ని బయటకు తీసుకురావాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. సో దట్ అది ఒక గుణపాఠంగా ఉండాలి, ఇంకొకసారి ఎవరికి జరగకూడదు. డాక్టరే కాదు, ఏ మహిళ మీద ఇట్లాంటి అత్యాచారాలు జరగకూడదు. మేము డాక్టర్స్ కాబట్టి డాక్టర్స్కి ఒక సేఫ్టీ జోన్, ఎందుకంటే డాక్టర్స్ అందరూ నైట్ డ్యూటీలో ఉంటారు, అందరూ చిన్న పిల్లలు, ఒక 20-30 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు, వాళ్ళకి సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ ఉంటేనే చాలా ధైర్యంగా పనిచేయగలుగుతారు. అంటే వాళ్ళు మిగతా ఏమీ ఆలోచించకూడదు, ఒక పేషెంట్ సేఫ్టీనే ఆలోచించాలి. ఆ రకమైన మానసిక స్థితి ఉండడానికి చాలా ఎన్వైరన్మెంట్ చాలా సేఫ్టీగా ఉండాలి. సో దాంట్లో భాగంగా అధికారులందరూ, గవర్నమెంటు, సమాజము అందరూ కూడా ఆ స్థితిని కల్పించడానికి తమ వంతుగా కృషి చేయాలి. ఇట్లాంటి జరగకూడదు, ఇంకా ముందు జరగకూడదు అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన న్యాయం ఉండాలి. దాంట్లో స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ దిశగా అడుగులు వేయాలి. మన ప్రధానమంత్రి చెప్తూ ఉంటారు బేటీ బచావ్ బేటీ పడావ్ అని. సో చదువుకుంది ఆ అమ్మాయి, చాలా గొప్పగా చదువుకుంది సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని సేవ చేయడానికి. అట్లాంటి అమ్మాయికి రక్షణ లేనప్పుడు ఏమి లాభము ఇంకా? సో బేటీ బచావే కాదు, పడావు అంటే బేటీకి రక్షణ ముందు నుంచి కూడా ఉండాలి. అట్లాంటి సమాజం ఎదగాలి. అట్లాంటి సమాజంలో ప్రతి ఒక్కరూ దాంట్లో తమ బాధ్యతగా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే మాట రేస్ చేసేటట్టుగా ఉండాలి. సో ప్రతి వంతు బాధ్యత. అక్కడ ఆ అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరో చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు వాయిస్ రేస్ చేయలేకపోయినారు. సో చేసిన వాళ్ళు చాలా మృగాలు, చాలా రాక్షసుల కంటే హీనమైన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారంటే ఏదో చాలా ఇంకా హై ఉంటుంది. సో అదంతా అంటే గవర్నమెంట్ చూసుకుంటుంది, లా చూసుకుంటుంది. కానీ మా వైపు నుంచి ఒకటే విన్నపం ఏంటంటే నిందితులను కఠినంగా శిక్షించాలి. ఆ కఠినమైన శిక్ష ఇంకొకళ్ళకి భయం పుట్టించే రీతిగా ఉండాలి. ఇంకొకసారి చేయటానికి అట్లాంటి అమానుషమైన చర్య చేయటానికి వాళ్ళు జంకాలి. సో అట్లాంటి చర్యలు రావాలి, అట్లాంటి నిర్మాణాత్మకమైన లా ఉండాలి మనకు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, ఎందుకంటే డాక్టర్ వృత్తి తీసుకుంటే చాలా డ్రీమ్స్తో వస్తారు, ఎన్నో కళలు పట్టుకొని వస్తుంటారు, ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడాలనుకుంటున్నారు. ఇట్లా ఒక 10 నిమిషాల్లో ఇట్లా లైఫ్ అంతా కూడా నాశనం అయిపోయింది. ఎట్లా చూస్తారు ఒక డాక్టర్గా మీరు? చాలా భయంకరమైన పరిస్థితి ఇది. ఒక డాక్టర్కనే కాదు, ఏ ఆడబిడ్డకైనా ఇలా జరగకూడదు. ఆల్రెడీ మన దేశంలో నిర్భయ 1 జరిగింది, ఇది నిర్భయ 2. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత ప్రొటెక్షన్ మనకుంది మన ఇండియాలో. ప్రధానమంత్రి గారు ఎప్పుడు బేటీ పడావో బేటీ బచావో అంటారు, కానీ అదేమీ జరుగుతున్నట్లు అనిపించట్లేదు. మనం చదువుకుంటున్నాం కానీ మనలోని నైతిక విలువలు లోపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సింది పోయి ఒక వేలకు మంది గూండాలు వచ్చి మిగతాది సపోర్ట్ చేసిన వాళ్ళని కొట్టేసి మొత్తం ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారు. అంటే వాళ్ళలో ఒక అమ్మాయి చనిపోయింది అనే కొంచెం కూడా కోణం లేకుండా పోయింది. అలాంటి దుస్థితిలో మనం బ్రతుకుతున్నాము. ఇలాంటి సిచ్యువేషన్లో మిగతా అసోసియేషన్స్
వాళ్ళు కూడా బయటికి వచ్చి సపోర్ట్ చేయాలి. కానీ డాక్టర్స్ తప్ప మిగతా వాళ్ళు వస్తున్నట్లు పెద్దగా కనిపించట్లేరు. ప్రతి ఒక్కరు మిడ్ నైట్లో కాల్ చేసి వాళ్ళకు హెల్ప్ కావాలి, అది కావాలని అడుగుతారు. మీ ఇంట్లో ఆడబిడ్డలకు కూడా వర్కింగ్ ప్లేస్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారు? మీరు అందరూ కూడా బయటికి రావాలి. లోకల్ వైడ్, స్టేట్ వైడ్, నేషన్ వైడ్ అందరూ బయటికి వచ్చి సపోర్ట్ చేస్తేనే మనకు ఒక న్యాయం జరుగుతుంది. అదొకటి స్ట్రీమ్ లైన్ అవుతుంది. ప్రతి వర్కింగ్ ప్లేస్లో ఉమెన్కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు చేయాలి. థ్యాంక్ యూ. సో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ నుండి గతంలో మీ హక్కుల కోసం పోరాడారు. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చారు. ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్లీ ఇప్పుడు 5.5 years MBBS నీట్ ప్రీవియస్ ఎగ్జామ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది నీట్ అని. దట్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ద ఇండియా. సో ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి MBBSకి ఎంట్రీ అయ్యి మళ్ళీ ఆ నెక్స్ట్ పీజీ, ఆ అమ్మాయి పీజీ సెకండ్ ఇయర్. సో అంటే మళ్ళీ నీట్ పీజీ రాసింది. నీట్ పీజీ రాసి ఆ స్టేజ్కి వచ్చిన అమ్మాయి 36 hours డ్యూటీ చేసి జస్ట్ షీ వెంట్ ఫర్ టు టేక్ రెస్ట్. దట్ 2 o'clock 3 o'clock వెళ్ళి ఆ రెస్టింగ్ టైంలో ఇలాంటి హీనియస్ క్రైమ్ అయింది. అది కూడా ఏ ప్లేస్ వేర్ ద పీపుల్ ప్రే, దే డూ ద దుర్గా పూజ. సో దే టేక్ ద, అంటే అక్కడ ఆడవాళ్ళని అంతగా ఇది రెస్పెక్ట్ చేసే ప్లేస్లో అలాంటి హీనియస్ క్రైమ్ అయింది అంటే వీఆర్ నోవేర్ సేఫ్ అన్నట్టు. అంటే మన వర్కింగ్ ప్లేస్లోనే మనకి సేఫ్టీ లేనప్పుడు మనకి ఎక్కడ సేఫ్టీ ఉంటుంది? ఆ అమ్మాయి తిరగడానికి వెళ్ళలేదు, బస్సులో వెళ్ళలేదు, బయట వెళ్ళలేదు. షీ వాజ్ ఇన్ హర్ వర్కింగ్ ప్లేస్. ఆ వర్కింగ్ ప్లేస్లో అలా అయింది అంటే వీఆర్ నోవేర్ సేఫ్. సో justice should not be delayed. Justice should not be delayed because justice delayed is justice denied. So we want justice for her. Thank you. సో వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఆ సంఘటనని ఖండిస్తున్నారు. మొత్తం విజువల్లో కూడా అందరూ చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం పడితే 1 hour పాటు కూడా మొత్తం డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తారు. ఓపీ మాత్రం ఇవాళతో ఫుల్ బంద్ ఉంటుందని కూడా డాక్టర్ చెప్తున్నారు.